హాయ్ అండి, హలో. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ విధంగా రెడీ అయినా. అంటే ముందు రోజే నేను శారీ తెచ్చుకొని బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను. అయితే అక్కడ ఎండలో ఇంకా ఈ చీరని మనం క్యారీ చేయలేమని చెప్పి నేను సింపుల్ చీర అంటే సన్న చీర కట్టుకున్నాను అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా నేను రెడీ అయినా. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మాకు ఈ విధంగా కేక్ తీసుకొచ్చి దండలు తీసుకొచ్చి మాకు ఈ విధంగా సెలబ్రేషన్ చేసిరనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇంకా మా హస్బెండ్ బర్త్డేకి ఇంకా మా మ్యారేజ్ డేకి ఎవ్రీ ఇయర్ మాకు జరుగుతూనే ఉంటుంది. అందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళకి చేస్తుంటారు కాబట్టి ఇంకా తర్వాత మేము కేక్ అందరు మాకు విషెస్ చెప్తున్నారు చూడండి. ఇంకా తర్వాత కేక్ కట్ చేయి, తర్వాత ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తున్నాడు. ఇంకా మా ఆయన కూడా కావాలని అడుగుతున్నారు, ఫస్ట్ దండ ఎవరు వేసుకోవాలి, కేక్ ఎట్లా కట్ చేయాలి, ఎవరికి పెట్టాలి అని కావాలని ఫన్నీగా అడుగుతున్నాడు అనమాట. సో ఈ విధంగా మా మ్యారేజ్ డే మొత్తానికి ఎండ్ అయిపోయింది. ఈ విధంగా మేము మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనసారా నేనే కోరుకుంటున్నాను. అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీళ్ళందరికీ. మీ తరపున కూడా, మీ అందరి తరపున కూడా నేను వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే మీ అందరి సమక్షంలో, సారీ తరపున కాదు, మీ అందరి సమక్షంలో వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మా మ్యారేజ్ డే ఫుల్ అంటే ఫుల్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో మా ఆయన ఎక్కువగా స్వీట్ తినడు, హాట్ హాట్ బాగా తింటాడు, కానీ మొత్తానికి తిండి తక్కువ తింటాడు, చాలా అంటే చాలా తక్కువ తింటాడు. సో స్వీట్ కొంచెమే పెట్టు అని చెప్తున్నాడు అనమాట. సో వీళ్ళంతా మాకు విషెస్ చెప్పి ఇంకా కేక్ తినిపిస్తున్నారు చూడండి. సో ఇతను బావ అవుతారు, ఇంకా కావాలని అన్నని అంటే మా ఆయనకు అన్న అవుతాడు. సో అన్న ఇట్లా అట్లా అని కామెడీ చేస్తున్నాడు. సో మొత్తానికైతే మా మ్యారేజ్ డే ఈ విధంగా క్లోజ్ అయిపోయింది. సో ప్లీజ్ అండి, ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ ఎంకరేజ్ నాకు చాలా చాలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మెనీ థ్యాంక్స్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.